ఒకప్పుడు గాలి జనార్దన్ రెడ్డి అందరిళ్ళని తగలబెట్టించాడు. ఇప్పుడు ఆయనలే తగలబెట్టారట. బళ్ళారిలోని కంటోన్మెంట్ ప్రాంతంలో కర్ణాటక మాజీ మంత్రి గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి కొత్తగా నిర్మించుకున్న జీ స్క్వేర్ మోడల్ హౌస్‌కు శుక్రవారం గుర్తుతెలియని దుండగులు నిప్పెట్టారు. అయితే ఆ ఇంట్లో ఎవరు నివాసం ఉండకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో గాలి జనార్దన్ రెడ్డి బెంగుళూరులో ఉన్న తన ఇంటికి నిప్పెట్టారని తెలిసిన వెంటనే పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు సేకరించి బళ్ళారికి బయలుదేరారు. స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేశారు. గాలి మోడల్ హౌస్‌కి ఎవరు ఎందుకు నిప్పెట్టారు దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జనవరి 1వ తేదీన బ్యానర్ రగడ, కాల్పుల ఘటన సద్దుమణకు ముందే గాలి జనార్దన్ రెడ్డి మోడల్ హౌస్‌కు నిప్పు పెట్టడం నగరంలో చర్చనీయాంశంగా మారింది. బళ్ళారి నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి అనుచరులు తన సోదరుడు గాలి జనార్దన్ రెడ్డి మోడల్ హౌస్‌కు నిప్పెట్టారని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం బళ్ళారిలో విలేకరులతో మాట్లాడి జనవరి 1న గాలి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద బ్యానర్ రగడ కాల్పులు జరిగిన సమయంలో అదే రోజు రాత్రి ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి విలేకరులతో మాట్లాడి తాను తలుచుకుంటే గాలి జనార్దన్ రెడ్డి ఇంటిని భస్మం చేయడం పెద్ద పనేమి కాదని వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. దీన్ని బట్టి నారా భరత్రెడ్డి అనుచరులు మోడల్ హౌస్‌కు నిప్పెట్టి ధ్వంసం చేశారని సోమశేఖర్ రెడ్డి విమర్శించారు. ఇది ఇక్కడే డౌట్. కొద్దిసేపటి క్రితం బయటకు వచ్చినటువంటి అంశం ఏంటంటే మొత్తం 8 మంది దొరికారట. అందులో 6 మైనర్లట. ఏదో సోషల్ మీడియా వాళ్ళు ఏదో రీల్స్ చేసుకుంటారట. రీల్స్ కోసం నిప్పు పెట్టారు అన్నటువంటి కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.